వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటే ఆయన చెప్పిన మాట జరుగుతాడు. ఆయన మనం కృష్ణాలంకారం అనుకుంటాం, అహంకారం అనుకుంటాం, ఎవరు చెప్పినా వింటనుకుంటాం, ఎవరు వినించేవాళ్ళం. ఆయన చెప్పిన మాట వింటాడు. అంటానికి నిదర్శనం ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారు ఒకరు, రవిరెడ్డి గారు ఒకరు, టిఆర్ వేణుగోపాల్ గారు ఒకరు, దాని తర్వాత పివిఆర్కి ప్రజలు ఒకరు. ఈ నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఆత్మకూరులో ఉన్నవాళ్ళు. ఎవరి మాట వినని వాళ్ళు, అంటే ఎవరి మాట విన్నామంటే ఎవరు చెప్పింది వాళ్ళు బాగా చెప్పాడు కాబట్టి వినాలి అనే పట్టింపు వాళ్ళు. బాగా చెప్పింది తప్పైతే తప్పని చెప్పేసి సరే ఉన్నవాళ్ళు. ఈ నలుగురు కూడా చాలా పురుషంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రామారావు గారితో అట్లా మాట్లాడటం సహజంగా మనకు తెలియదు, మనం అనుకోం. అటువంటి సందర్భాలు కూడా వాళ్ళతో విభేదించిన వాళ్ళు చెప్పింది నిజమని ఒప్పుకొని వాళ్ళు కూర్చోబెట్టుకొని కాఫీ తాగించి గత మధ్య తాగించి పంపించిన సందర్భాలు. అటువంటి వ్యక్తిత్వం రామారావు దగ్గరికి ఆశించాం, ఊహించాం. కానీ అటువంటి వ్యక్తిత్వం తెచ్చినంత తక్కువ అన్నాడు. రామారావు గారు ఒక ప్రజారాజ్యంలో నాయకుడు, ప్రజా సంక్షేమానికి ఆయన పాట వేసిన వాడు. తమిళనాడులో ఎన్టీఆర్ ఎట్లాగో స్వయంగా పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రి అయినవాడు. రామారావు గారు అంతకంటే ఎక్కువగా ఆయన ఎన్టీఆర్ అంతకుముందు రాజకీయాల్లో ఉన్నాడు, డిఎంపీలో ఉన్నాడు. డిఎంపీలో ఉంటూ వర్గాన్ని నాయకత్వం వహిస్తూ బయటకు వచ్చి తన పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యారు. రామారావు గారు జూన్ మార్చి మే 29 ఆయన బర్త్డే 28 అయితే 29 నాడు పార్టీ పెట్టే వరకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవు, రాజకీయాలతో సంబంధాలు లేవు, రాజకీయాలు మీరు అభిప్రాయాలు పడుతుంది కదా. సినిమా అనేది ప్రపంచంగా జీవించిన వాడు. అటువంటి వాడు ప్రపంచానికి ఇవ్వాలి. ప్రజలు దాన్ని కీర్తించారు, ఆరాధించారు. దానికి రుణం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రాజకీయాలుగా నడుపుపెట్టి ఒక పార్టీ పెట్టి సుడిగాలి పర్యంతం చేసి ఒక చైతన్య మీద ఒక 9 నెలల్లో అధికారంలో వచ్చి ఒక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించే క్రమంలో ఆయన విజయం సాధించారు. సంక్షేమం ఒక్కటే కాదు, సంక్షేమం ఒకటే అంటే ఎప్పుడే కట్టాలని ఒప్పుకోరు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి చేయడానికి అప్పుడు నిధులు ఉండేవి కాదు. ఇప్పుడంటే 3 లక్షలు 4 లక్షలు బడ్జెట్, తెలంగాణకి 3 లక్షల బడ్జెట్ ఉంది, 3 లక్షల కోట్ల బడ్జెట్. ఆంధ్రాకి 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. అప్పుడు 1 లక్షల కోట్లు కూడా లేదు బడ్జెట్. 50,000 కోట్లు బడ్జెట్తో సంక్షేమం పోగా అభివృద్ధికి ఉంటారు. కానీ ఆయన తన రోజుల పద్ధతిలో కానీ జీవిత కార్యక్రమాలు చేపట్టారు. ఏ కార్యక్రమం చేపట్టి కూడా చిత్తశుద్ధి ఉంది. ఆయన సాధారణంగా తన అన్నింటిని చెప్పిన విని నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని తిరుగులేదు, దాని అమలు జరగాల్సిందే. అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఆయన జీవితాల్లో. 1984లో మన నారాయణ భాస్కరరావు గారు తిరుగుబాటు జెండా ఎగరేసినప్పుడు ఆయనని ప్రజలు నిలబెట్టారు, ఆయనకు వెనుకన్నుగా ఉన్నారు. ప్రజలు ఉద్యమించారు, ఆయనతో నడిచారు. అప్పుడు ఆయన కీర్తి పతాక హిమాలయ పట్టణం జరిగింది. దాని తర్వాత 69లో ఓడిపోవడానికి ఒక కారణం ఆయన విలక్షణమైన పనిచేయడం. విలక్షణం ఎందుకంటే అది ఎవరికి అందండి, ఎవరు అటువంటి ఎవరికి అటువంటి పని ఆయన చేశారు. అంటే ఒక క్యాబినెట్ మొత్తాన్ని రద్దు చేయడం, ఒక ట్రస్ట్ ఒక దెబ్బతో ఏ ముఖ్యమంత్రి చేశాడు ప్రభుత్వంలో ఇది చేస్తుందో ఏ ముఖ్యమంత్రి అటువంటి కార్యక్రమాలు ఆయన చేశారు. అటువంటి నిర్ణయాలు ఆయన తీసుకున్నాడు, అమలు చేశాడు. అంటే నిర్ణయాలు తీసుకోవడానికి అమలు చేయడం మధ్య వాదించేవాళ్ళు కానీ ఇది తప్పని ఇది ప్రమాదకరమైన హెచ్చరించేవాళ్ళు కానీ ఎవరు లేకపోవడం కూడా ఆయన జీవితంలో అంటే ఆయనకి ఎదురుగా నిలబడి ఇది కాదు ఇది తప్పు అని చెప్పి ఆఫీసర్లు ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు ఎవరు లేదు. రాజకీయ నాయకులు చంద్రబాబు జూనియర్, ఉపేంద్ర సీనియర్ అయినా కూడా ఆయన రాజకీయ అనుభవం లేదు.
ఇక మిగతా వాళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళందరూ కొత్తగా రాజకీయాలు పెడుతున్నాడు. రామారావు గారు రాజకీయాలు పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు అందరూ కొత్త వాళ్ళని తీసుకున్నారు. రాయకట్టని మన చర్చదర్శనం తీసుకున్నారు. అది రాజకీయ అనుభవం లేదు. ఆయనతోనే రాజకీయ ప్రారంభం. ఇంకా రాజకీయ అనుభవం పూర్ణమైన పార్టీకి రాజకీయ అనుభవం ఏమాత్రం నేను నాయకత్వం వహించి ఆయన ముఖ్యమంత్రి అయి పరిపాలన చేయాలంటే ఎటువంటి గురించుకోవచ్చు. అటువంటి సందర్భంలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ సినిమాలో పోయారు. సినిమా నుంచి మళ్ళీ బయటకు వచ్చారు. ఈలోపు లక్ష్మీ పార్టిసిపేట్ చేస్తున్నారు. దాని తర్వాత మధ్య ఎన్నికలు వచ్చింది. ఇద్దరు ప్రచారం చేసి ప్రమాదంలో పెట్టారు. అది జరిగిన సంవత్సరానికే ఆయన స్థితి. అది జరిగిన పద్ధతి కుటుంబంలో తిరుగుబాటు. కుటుంబంలో తిరుగుబాటు కదా మనకి సంబంధాలు పెరుగుతున్నాం పట్టుకోవాలి. అటువంటి జీవితం రాజకీయాల్లో ఒక ముందు స్థాయికి వెళ్ళి మళ్ళీ పతనమై మళ్ళీ లేచి మళ్ళీ పతనమైన ఒక సముద్ర కట్టలాగా ఆయన జీవితం సాగింది. సినిమాలో ఈ ప్రమాదం లేదు. సినిమాలో ఆయన ఎదురుతిరిగిన వాడు లేరు, ఆయన ఎదురుతిరిగిన వాడు లేరు. ఆయన అనుకున్న చేశాడు, అనుకున్న సినిమాలు చేశాడు, అనుకున్న పద్ధతి పోషించాడు. శ్రీరాముడు అయితే శ్రీకృష్ణ అయితే, రాముడు అయితే రాముడు అయితే, శివజనుడు అయితే సజ్జనుడు అయితే ఏ పాత్రగా అంటే పద్ధతి పోషించాడు, దానికి ఆయన వ్యక్తిగతించాడు. కానీ అదే పద్ధతిలో రాజకీయాలు అనడం తగ్గిందా? రాజకీయాలు అనేది చాలా గుర్తుపెట్టి గేమ్, చాలా సంక్లిష్టమైన క్రీడ. దాంట్లో ఆడాలంటే అది ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, ఇతరుల మాట వినాలి, అందరినీ కలుపుకోవాలి. తనకి తోచినట్టు తన మనసు చెప్పినట్టు నడవాలంటే కుదరదు. తన మనసు చెప్పినట్టు నడుచుకుంటూనే ఇతరులు చెప్పేది కూడా ఆలకించాలి. ఇతరులు చెప్పే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి. సార్ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా నిర్ణయం అమలు జరగడం ఎదురవుతాయి. వాటి అభివృద్ధానికి నిర్ణయాన్ని వాయిదా వేయాలి. సాంఘిక మహత్వానికి బట్టే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. కాబట్టి ఒక సినీ నటుడుగా, ఒక రాజకీయవేత్తగా ఎన్టీ రామారావు గారి జీవితం దాటకపోయింది. ఆయన ఎట్లా వచ్చారు, ఎట్లా పోయారు అనేకంటే ఎట్లా జీవించారు అనేది చాలా ముఖ్యం. ఒక పల్లెటూరులో మామూలు కుటుంబంలో పుట్టి కట్టుబడి చదువుకొని సైకిల్ మీద పొద్దున్నే లేచి వాళ్ళని కాలేజీకి వెళ్ళి అట్లాగే సబ్ రిజిస్టార్ వెళ్ళి దాంట్లో సినిమాలో ఛాన్స్ చూసుకొని ఒక ప్రయత్నం చేసి దాన్ని ఆ ప్రయత్నంలో సఫలమై ఒక తిరుగులేనట్టుగా ఆయన 2 గంటలు 4 గంటలు సినిమా రంగంలో అయినా కూడా ఆయన మించిపోయిన ఆదరణ. ఎందుకంటే పౌరాణిక ఆయనలో ఎన్టీ రామారావు వచ్చేవాడు. అటువంటి నటుడు ఇంకోటి మనకు కనిపించడు. తగ్గుతున్న భవిష్యత్తు అన్నట్టు ఆయన